మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు 2 నెలలుగా వేతనాలు చెల్లించకుండా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. శనివారం విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధులలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల నిరసనతో వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాల్లో ఇప్పటికీ 2 నెలలు అయిపోతుంది. వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి అడిగినందుకు దురుసుగా మాట్లాడి మరి వెళ్ళగొట్టడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లను చాలామంది మున్సిపల్ వర్కర్లను చాలామంది మభ్య పెడుతున్నారు. రాజకీయ లీడర్లు కావచ్చు, అట్లే ఆఫీసర్లు కావచ్చు, ఈ నెలేస్తాం ఆ నెలేస్తాము మీరు పని చేయాలని చెప్పి మరి బెదిరిస్తారు. ఈ బెదిరింపులకు మేము భయపడేది లేదు. మరి పని చేస్తారు. పని చేసినప్పుడు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. పని చేసినప్పుడు వేతనాలు ఇవ్వకుండా బెదిరియడం స్టార్ట్ చేసిరు. ఈ బెదిరింపులు ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా నిరసన చేస్తాము. వెంటనే ఈ కమిషనర్ పద్ధతి మాట్లాడింది వెనుకకు తీసుకునేంత వరకు మేము పని చెయ్యమని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అట్లనే ఈ రోజుతోని ఆగిపోదు. మేము చాలాసార్లు అడిగినాం. అడిగి చాలా చెప్పుతూరు తప్ప మరి పని అయితలేదు. పని మాకు జీతాలు పడ్డ తర్వాతనే మేము పని చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.